హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచాయతీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2018 ఎండింగ్ వరకు కూడా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిందో మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఏ తేదీన ప్రారంభమైంది, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? వాటి గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి 12వ క్లాసు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఇప్పటి వరకు కూడా మనము 11 భాగాలు చూసాము. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అన్నిటి కూడా చూడండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పథకము ప్రారంభించిన సంవత్సరము మరియు తేదీ, ముఖ్యమైన అంశాలు. ఓకేనా? అంటే ఆ పథకానికి సంబంధించిన వివరాలు. ఓకే. సో స్వచ్ఛాంధ్రప్రదేశ్ దీనిని 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. సో మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, వార్డులు, నగరాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జీపీ ఉప కేంద్రాల పరిశుభ్రత, ఘట ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఓకేనా, అంటే తడి మరియు పొడి చెత్త, ఓకేనా, వీటి యొక్క మొదలైన అంశాలు ఉంటాయని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్యంతో పాటు గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి పథకమే స్వచ్ఛాంధ్రప్రదేశ్. ఓకేనా? 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించడము జరిగింది, గాంధీ జయంతి రోజున. నెక్స్ట్ వన్, నీరు చెట్టు కార్యక్రమము 2014 ఆగస్ట్ 24వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటి మరి? నీటి కొరతను అధిగమించడానికి, ఓకేనా, నీటి కొరతను అధిగమించడానికి జల వనరులను సురక్షించడం, ఓకేనా, లేదా సంరక్షించడం కోసము పర్యావరణం కాపాడేందుకు చెట్లు పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనకు ఇక్కడ పథకం పేరులోనే ఉంది, నీరు ప్లస్ చెట్టు. నీటిని కాపాడుకోవడము లేదా సంరక్షించుకోవడము, చెట్లను, పర్యావరణాన్ని కాపాడుకోవడము ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ సుజల స్రవంతి ఈ పథకాన్ని 2014 అక్టోబర్ 2నే ఈ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ప్రతి కుటుంబానికి ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి పథకమే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకము. నెక్స్ట్ వన్, జన్మభూమి మా ఊరు పథకము. సో ఈ పథకాన్ని 2014లో అక్టోబర్ 2 నుంచి 20వ తారీఖు మధ్యలో దీన్ని కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఉద్దేశం ఏంటి? పింఛన్దారులకు పింఛన్ అందించే మార్గంలో జరిగే అవినీతిని అరికట్టడానికి, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించడానికి ఈ కమిటీ అనేది సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, జన్మభూమి మా ఊరు. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ భరోసా, ఓకేనా, ఇంటింటికి పెన్షన్. ఎన్టీఆర్ భరోసా ఇంటికి పెన్షన్ లేదా మీ ఇంటికి పెన్షన్ అనే పేరుతో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది 2014వ సంవత్సరంలో. సో రాష్ట్రంలో ఎటువంటి ఆదరణ లేదా ఆధారం లేని పేద వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు పెన్షన్లు లేదా పింఛన్లు అందించడానికి ఉద్దేశించబడిన దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పెన్షన్లకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సంక్షేమ నిధి ట్రస్ట్ 2014వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. సో 20 లక్షల వార్షిక ఆదాయం దాటిన ప్రతి దేవాలయం నుంచి వచ్చే ఆదాయంలో 3% ట్రస్టుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ డిపాజిట్పై వచ్చేటువంటి వడ్డీని అర్చకులు, దేవాలయ ఉద్యోగుల అవసరాల కొరకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించబడిన పథకమే సంక్షేమ నిధి ట్రస్ట్. నెక్స్ట్ వన్, శోధన. సో ఈ పథకాన్ని 2014 అక్టోబర్ 25వ తేదీన ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? దీన్ని ప్రారంభించడానికి గల ఉద్దేశం, సంఘటనా స్థలం లేదా ఫిర్యాదుదారుల ఇంటి వద్దనే FIR ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, ఓకేనా. సో దీనిని
అందచేసే ఉద్దేశంతో ప్రారంభించబడింది. దేశంలో ఇలాంటి పథకము అమలు చేయడము ఇదే ప్రథమం ఫ్రెండ్స్. ఓకేనా. శోధన పేరుతో 2014 అక్టోబర్ 25న ప్రారంభించారు. నెక్స్ట్ అభయం యాప్. సో ఇది కూడా 2014 ప్రారంభమైంది. సో మహిళలు విద్యార్థినులపై రోజు రోజుకు అధికమవుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఉద్దేశించబడినటువంటి మొబైల్ యాప్ ఇది. ఓకేనా, మొబైల్ యాప్. నెక్స్ట్ వన్ బడి పిలుస్తోంది. 2014 జూలై 25వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి, డేట్స్ ఇంపార్టెంట్ చాలా. ఉద్దేశం ఏంటి మరి? ప్రాథమిక విద్య అనేది పిల్లల హక్కు అని బాలబాలికలందరిలో అవగాహన కల్పించి పాఠశాలల్లో చర్చించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి పథకమే బడి పిలుస్తోంది అనేటువంటి పథకము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014 జూలై 25వ తేదీన ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్ షీ ఆటో. 2014 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించినటువంటి ఈ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. షీ ఆటో 2014 డిసెంబర్ 4వ తేదీన. అంటే మహిళలకి ఆర్థికంగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఉద్దేశించి ప్రారంభించినటువంటి ఒక పథకము. నెక్స్ట్ తత్కాల్ పథకము. దీన్ని కూడా 2014లోనే ప్రారంభించారు ఫ్రెండ్స్. ఓకేనా. మైనారిటీ వితంతువులు, నిరాధారణకు గురైన మహిళలు, అంగవైకల్యం ఉన్నవారికి 75% సబ్సిడీతో ₹20,000 తత్కాల్ రుణ సదుపాయం అందించడానికి ఉద్దేశించబడిన పథకమే తత్కాల్ పథకము. నెక్స్ట్ వన్ ఈ పోస్ ప్రాజెక్ట్. పోస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. సో దీనిని 2015 ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజే. ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. సో ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనటువంటి మొదటి రోజునే ఈ పోస్ అనేటువంటి ఒక ప్రాజెక్టుని లేదా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటి మరి? ప్రజా పంపిణీలో అవినీతిని తొలగించడము, నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు లేకుండా చూడడం కోసము ప్రారంభించబడింది లేదా ఉద్దేశించబడినటువంటి పథకమే ఈ పోస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ మాతా శిశు ట్రాకింగ్ సిస్టమ్, ఈ ఆరోగ్యము. ఈ పథకాన్ని 2015లోనే దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో మాతా శిశు ట్రాకింగ్ సిస్టమ్ అంటే వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఓకేనా ఆన్లైన్లో అంటే హాస్పిటల్లో ఉండేటువంటి ఆన్లైన్లో వీరి యొక్క స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను గురించి అందులో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ గిరిగోరు ముద్దలు. 2015 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పథకము గిరిజన బాలబాలికలలోని పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారము అందిస్తుంది. ఓకేనా, గిరిజన ప్రాంతాలలో ఉండేటువంటి బాలబాలికలకు కూడా పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ వన్ రోషిని దుల్హన్. 2015లో ప్రారంభమైనటువంటి పథకము మైనారిటీల అభివృద్ధి కోసమై ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చంద్రన్న తోఫా. సో దీన్ని 2015న ప్రారంభించడం జరిగింది. సో ఉద్దేశం ఏంటి? రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబానికి 5 కేజీల గోధుమలు, 2 కేజీల పంచదార, 1 కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఈ పథకం ద్వారా ఇవ్వడము జరిగింది. 2016 జూలై 1 నుంచి 10 లక్షల మంది ముస్లింలకు ముస్లిం కార్డుదారులకు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అనేది కంటిన్యూస్గా అమలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్. దీన్ని కూడా 2015లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అన్ని గ్రామాలు వార్డులలో త్రాగునీరు, విద్యుత్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్, రోడ్లు తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ పథకము ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్ డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవిని. 2015లో ప్రారంభించినటువంటి ఈ పథకము జనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవిని. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ జనరిక్ మందులు అంటే ఏంటంటే ఇదొక ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి ఒక
సంస్థలు ఫ్రెండ్స్ ఇవి, అంటే ఒక స్వచ్ఛంద సంస్థలు, జనరిక్ మందులు అమ్మేటివి అన్నీ కూడా. సో మనము కార్పొరేట్లోకి వెళ్ళి చూసినట్లయితే, కార్పొరేట్ వైద్యంగా కావచ్చు, అదేవిధంగా మెడికల్ షాప్లో చూసినట్లయితే ఒక ట్యాబ్లెట్కి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉన్నట్లయితే మనకి జెనరిక్ మెడికల్ షాప్లో కేవలము 1 రూపీ ఆర్ 2 రూపీస్కి మాత్రమే లభిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే కార్పొరేట్ పరంగా, అంటే కార్పొరేట్స్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు ఎంత మోసపూరితంగా ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. సో దానివల్లనే జెనరిక్ మందులను అనేవి చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రస్తుతము ప్రారంభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. కేవలం అంటే మామూలుగా ఉండేటువంటి మెడికల్ షాప్లో, ప్రైవేట్ మెడికల్ షాపులో, జెనరిక్ మెడికల్ షాపుల్లో మందులు అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ట్యాబ్లెట్స్ కేవలం పేరు మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, అంటే కంపెనీ నేమ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. బట్ ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఫార్ములాస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి వాటిని మనము చాలా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, మీ ఇంటికి మీ భూమి 2015 ఆగస్టు 10న ప్రారంభమైనటువంటి ఈ పథకము రాష్ట్రంలోని భూముల వివరాలు తెలుసుకునేందుకు ఈ పథకము ప్రవేశపెట్టబడింది. ఓకేనా. మీ భూమి వెబ్సైట్లో వెళ్ళి చూసినట్లయితే www.meebhumi.ap.gov.in. సో ఇందులోకి వెళ్ళి మనము లాగిన్ అయ్యి కనుక చూసినట్లయితే మన భూమి యొక్క సర్వే నెంబర్తో సహా భూమి వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, అన్నా క్యాంటీన్లు 2015లో ప్రారంభించబడినటువంటి ఈ పథకము నిరాశ్రాయులకు, నిరుపేదలకు తక్కువ ధరకే మంచి ఆహారం అందించడం కోసము దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉద్యోగుల ఆరోగ్య పథకము 2015లో ప్రారంభించబడింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972లోని వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్య సంరక్షణ పథకం ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత చికిత్సను అందించడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్లో ఎలా ఉండేది, ఫస్ట్ మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందుగా పేమెంట్ చేసేది. సో పేమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆ బిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే కొన్ని రోజులకు ఆ అమౌంట్ అనేది ఖాతాలో జమ అయ్యేది. కానీ ఈ పథకం ద్వారా ఏమైందంటే, హాస్పిటల్కి వెళ్ళగానే మనకి హెల్త్ కార్డు అనేది ఒకటి ఉంటుంది. ఆ కార్డు చూపిస్తే వితౌట్ ఎనీ క్యాష్, ఓకేనా, ఎలాంటి నగదు లేకుండా కూడా ఆపరేషన్ కావచ్చు, ఏదైనా అనారోగ్యం కారణం కావచ్చు, అన్నీ కూడా వాటికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, జనతా వస్త్రాలు 2015లో ప్రారంభించినటువంటి ఈ పథకము చేనేత కార్మికుల కష్టాలను తీర్చడము, పేదలకు సగం ధరకే వస్త్రాలను అందించే లక్ష్యంతో ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని పునఃప్రారంభించారు. జనతా వస్త్రాలు అందుబాటులోకి తేవడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. దీనికోసం ముడి సరుకుపై 30% సబ్సిడీ ఇవ్వనున్నారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎల్ఈడి బల్బుల పథకము 2015లో ప్రారంభించారు. విద్యుత్ని ఆదా చేయు లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము 400 రూపాయల విలువ చేసే ఎల్ఈడి బల్బులను 10 రూపాయలకే అందించడం అనేది జరిగింది ఈ పథకం ద్వారా. నెక్స్ట్, మేడ్ ఇన్ ఏపీ 2015లో ప్రారంభమైనటువంటి పథకము మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వము మేడ్ ఇన్ ఏపీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. నెక్స్ట్ వన్, ఈ ప్రగతి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా 2015 అక్టోబర్ 2న ప్రారంభించినటువంటి ఈ పథకము ఈ ప్రగతి విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎప్పుడు? 2015 అక్టోబర్ 2న. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతికంగా దేశంలోనే అత్యున్నతంగా నిలిచేందుకు సేవల స్వరూపాన్ని మార్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశము. నెక్స్ట్, దుకాన్ మకాన్ 2015 మరియు 16 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం పేదలకు ఇల్లు మరియు స్వయం ఉపాధి కొరకు ఒక దుకాణాన్ని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, పాత్రికేయులకు ఆరోగ్య బీమా 2015లో ప్రారంభమైనటువంటి పథకము ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పాటు అక్రెడిటేషన్ గల ఫ్రీలాన్స్ జర్నలిస్టుల వైద్య సేవల కొరకు ఉద్దేశించబడినటువంటి పథకము ఇది. నెక్స్ట్ వన్, చంద్రన్న బాట 2015లోనే దీన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రమంతటా ప్రతి ఊరిలోనూ సిమెంట్ రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడింది. నెక్స్ట్ వన్, చంద్రన్న చేయూత 2015 ఆగస్టు 9న ప్రారంభమైనటువంటి ఈ పథకము నిరుద్యోగ
ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించడానికి ఉద్దేశించబడిందే చంద్రన్న చేయుత. ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి యువతకు ప్రారంభించినటువంటి పథకము 2015 ఆగస్టు 9న ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, చంద్రన్న క్రిస్మస్ సంక్రాంతి కానుకలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో వీటిని జరపడం జరిగింది. సో క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి తెల్ల కార్డులున్న వారందరికీ కూడా 6 రకాల నిత్యావసర సరుకులు అందించడానికి ఉద్దేశించబడినటువంటి పథకము ఇది. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకము 2016 ఫిబ్రవరి 1న ప్రారంభించబడినటువంటి ఈ పథకము సిహెచ్సి ఏరియా ఆసుపత్రుల్లో 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడము, ఒక్కో పేషెంట్కు సగటున 2,500 రూపాయల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ పథకం కోసము మెడాల్ సంస్థతో ప్రభుత్వము ఒప్పందం చేసుకుంది. ఈ మెడాల్ అనేది ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, రైతు రుణ ఉపశమన పథకము చాలా ఇంపార్టెంట్ ఇది. సో తొలి విడత 2014 డిసెంబర్ 11న, రెండవ విడత 2016 జూన్ 22న ప్రారంభమైంది. రైతుల సంక్షేమం, సాధికారత, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి 1.50 లక్షల వరకు రుణ ఉపశమనం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, గిరిపుత్రిక కళ్యాణ పథకము జనవరి 22, 2016న అమలు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు దాటిన గిరిజన యువతుల వివాహ సమయంలో ప్రభుత్వము 50,000 రూపాయలను అందిస్తుంది. నెక్స్ట్ వన్, ఫైబర్ గ్రిడ్ 2016 మార్చ్ 17 రాష్ట్రంలో 149 రూపాయల కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో ఈ పథకము ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి ఫైబర్ గ్రిడ్ గ్రామంగా తూర్పుగోదావరి జిల్లాలోని మోరి ఆవిర్భవించింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా గుర్తుంచుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ గిరిపుత్రిక పథకంలో భాగంగా మనం 50,000 అని చెప్పుకున్నాం కదా, ఇవి మేబీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ చేంజ్ అయితే నేను చెప్తాను మళ్ళీ కరెంట్ అఫైర్స్లో, డోంట్ వరీ. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ విద్యోన్నతి 2016 జూన్లో ప్రారంభమైంది. సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దేశంలోని ప్రముఖ శిక్షణ సంస్థలలో ఉచితంగా శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పథకము ఎన్టీఆర్ విద్యోన్నతి. నెక్స్ట్ వన్, విద్యాంజలి 2016 జూన్ 16న ప్రారంభమైనటువంటి ఈ పథకము కార్పొరేట్కు ధీటుగా విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పథకము ప్రారంభించారు. నెక్స్ట్ వన్, కాపుల సంక్షేమాభివృద్ధి కోసం పథకాలు 2016 జూన్లో ప్రారంభమయ్యాయి. కాపుల అభ్యున్నతి కోసము చంద్రన్న విద్యోన్నతి, చంద్రన్న విదేశీ, విద్యా దీవెన మొదలైన 8 పథకాలు అమలు చేయడానికి ఉద్దేశించబడినదే కాపుల సంక్షేమ అభివృద్ధి కోసం పథకాలు. నెక్స్ట్ వన్, చంద్రన్న బీమా 2016 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైనటువంటి పథకము అసంఘటిత రంగంలోని 1.50 కోట్ల పేద కార్మికులకు బీమా రక్షణ కల్పించడం కోసము ఉద్దేశించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఉద్యోగ రథం 2016 ఏప్రిల్ 28న ప్రారంభమైనటువంటి పథకము సరైన అభ్యర్థుల కోసం ఎదురు చూసే ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగాల కోసం వేచి ఉన్న సరైన అభ్యర్థుల మధ్య వారధిగా ఉద్యోగ రథం ప్రారంభించబడింది. యువత ముంగిటకు వచ్చి ఉపాధి అవకాశాలు ఉచితంగా చూపించడమే ఈ పథకం యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ ఆశయం ఆగస్టు 15, 2016లో ప్రారంభమైనటువంటి పథకం అనంతపురం జిల్లాలోని కరువును పారద్రోలి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 6,554 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, స్వాస్థ్య విద్యావాహిని డిసెంబర్ 24, 2016లో ప్రారంభమైనటువంటి పథకము వైద్య విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచడము, వైద్య విద్యార్థులు ఏడాదిలో 10 సార్లు గ్రామాల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, అంటువ్యాధుల నియంత్రణ వంటి 10 అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ప్రారంభించినటువంటి పథకమే స్వాస్థ్య విద్యావాహిని. నెక్స్ట్ వన్,
ఆరోగ్య రక్ష జనవరి 1, 2017లో ప్రారంభమైనటువంటి ఈ పథకము పేదరిక రేఖకు ఎగువన అంటే అబోవ్ పావర్టీ లైన్ ఉన్నవారికి బీమా కల్పించడానికి ఉద్దేశించబడిన పథకమే ఆరోగ్య రక్ష జనవరి 1, 2017లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్ దివ్య దర్శనం. ఓకేనా, జన్మభూమి 4వ విడత భాగంగా దీన్ని ప్రారంభించారు. ఓకేనా, దివ్య దర్శనం జనవరి 2, 2017న ప్రారంభించడము జరిగింది. పేద హిందువులను తిరుమలతో పాటు వివిధ ఆలయాలకు ఉచితంగా తీసుకెళ్లడము. నెక్స్ట్ జన్మభూమి 4వ విడత జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 2017లో 16,400 గ్రామ సభలు నిర్వహించారు. నెక్స్ట్ వన్ ప్రణాళిక అనంతరం రాష్ట్రంలోని ప్రారంభమైన ఇతర పథకాలు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి చాలా. అన్న అమృత హస్తం జూలై 1, 2017 గర్భిణులు బాలింతలకు పోషక విలువలతో కూడిన భోజనము అందించడము. నెక్స్ట్ వన్ వజ్రపథ్ యాప్ జూలై 5, 2017 ప్రారంభమైనటువంటి పథకము ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. నెక్స్ట్ వన్ విద్యావాణి జూలై 24, 2017 ప్రారంభమైనటువంటి పథకము పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరణ చేయడమే ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ బాలామృతం ఆగస్టు 1, 2017 ప్రారంభమైంది. 6 నెలల నుంచి 7 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం. నెక్స్ట్ ఈ ప్రగతి ఆగస్టు 6, 2017 ప్రారంభమైంది. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడము. చంద్రన్న కాంతి యోజన ఆగస్టు 9, 2017 ప్రారంభమైంది. గిరిజన పల్లెల్లో LED దీపాలను ఏర్పాటు చేయడం. చంద్రన్న పెళ్లి కానుక ఆగస్టు 30, 2017 ప్రారంభమైంది. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించబడింది. ఈ పథకానికి సంబంధించిన లోగో వెబ్సైట్ను సీఎం చంద్రబాబు నాయుడు 2018 ఏప్రిల్ 18వ తేదీన ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చంద్రన్న విలేజ్ మాల్స్ డిసెంబర్ 12, 2017 ప్రారంభమైనటువంటి పథకము రేషన్ దుకాణాలను చంద్రన్న విలేజ్ మాల్స్గా మార్చి వాటి తక్కువ ధరకే సరుకులు అందించడము వాటి నుండి. నెక్స్ట్ వన్ జన్మభూమి 5వ విడత ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 2 నుంచి 11వ తేదీ మధ్య 2018వ సంవత్సరంలో 17,496 గ్రామ సభలు నిర్వహించడమే ఈ యొక్క జన్మభూమి 5వ విడత లక్ష్యము నిర్వహించడము జరిగింది కూడా. భూసేవ కార్యక్రమము జూలై 1, 2018 మనుషులకు ఆధార్ తరహాలోనే గ్రామీణ పట్టణ భూములు మరియు స్థలాలకు కూడా ఓకేనా ఆధార్ నంబర్ను కేటాయించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ పలకరింపు మార్చ్ 4, 2018 ప్రారంభమైనటువంటి పథకము రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు హెల్త్ బులెటిన్ చిన్నారుల ఆరోగ్యం కోసం కూడా పలకరింపును ప్రారంభించారు. నెక్స్ట్ వన్ ఆంధ్ర బ్యాంక్ SBG నవంబర్ 21, 2017 ప్రారంభించారు. మహిళలకు రుణాలు అందించడము. నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్ డిసెంబర్ 28, 2017 ఇంటర్నెట్ సేవలు టెలిఫోన్ సేవలు తక్కువ ధరలో అందించడము. పంపు సెట్ల పథకము జనవరి 15, 2018 పాత పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని అందచేయడము. చంద్రన్న కాంతి పథకము ఏప్రిల్ 24, 2018 పల్లెల్లో LED దీపాలను ఏర్పాటు చేయడము. NTR విద్యోన్నతి మే 28, 2018 ప్రారంభించారు. SC, ST, BC, EBC, కాపు మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా సివిల్ సర్వీస్ కోచింగ్ అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ బడికి వస్తా మే 30, 2018 ప్రారంభమైనటువంటి ఈ పథకము ఉన్నత తరగతుల్లో విద్యార్థినుల సంఖ్య పెంచడము. నెక్స్ట్ వన్ NTR భరోసా ఈ పథకము జూన్ 8, 2018 ప్రారంభమైంది. ఒంటరి మహిళలకు నెలకు 1000 చొప్పున పెన్షన్ ఇవ్వడం అనేది మనము చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్ బార్ కౌన్సిల్ అడ్వకేట్లకు ఆరోగ్య పథకము జూన్ 12, 2018 ప్రారంభించినటువంటి ఈ పథకము మరణించిన లాయర్ల కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. నెక్స్ట్ వన్ సోలార్ BLDC పంపు సెట్ల పథకము జూన్ 14, 2018 ప్రారంభమైనటువంటి ఈ పథకము అన్ని కొత్త వ్యవసాయ కలెక్షన్ల సౌర ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని కొత్త వ్యవసాయ కలెక్షన్లన్నీ కూడా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయనే అర్థము. నెక్స్ట్ వన్ సేంద్రియ రైతు రథాలు జూలై 13, 2018 ప్రారంభమైనటువంటి ఈ పథకము ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు
పండ్లు మార్కెట్లో అమ్ముకునేందుకు వీలుగా వాహనాలు సమకూర్చడము. నెక్స్ట్ వన్, అన్నా క్యాంటీన్లు జూలై 11, 2018 ₹5కే 3 పూటల అల్పాహారము భోజనము అందించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. నెక్స్ట్, ఈ ప్రగతి కేర్ ప్రాజెక్ట్ జూలై 19, 2018 ప్రారంభించిన ఈ పథకము 750 ప్రభుత్వ సేవలు, 120 రకాల సర్టిఫికేట్లు ఈ పోర్టల్ ద్వారా అందించడము. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి యువనేస్తం ఆగస్ట్ 2018 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు ₹1000 చొప్పున ఆర్థిక సహాయము అందించడం. చాలా ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, పేదరికంపై గెలుపు నవంబర్ 12, 2018 వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒకే రోజు 2 లక్షల మందికి స్వయం ఉపాధిని అందచేయడం. నెక్స్ట్, ఆదరణ 2 నవంబర్ 12, 2018 ప్రారంభించబడిన ఈ పథకము ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా బీసీ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి అధునాతనమైన పనిముట్లను అందచేయడము. నెక్స్ట్ వన్, స్వచ్ఛధార సెప్టెంబర్ 14, 2018 ప్రారంభించినటువంటి ఈ పథకము ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేయడం కోసము ప్రారంభించబడింది. నెక్స్ట్, భూధార్ నవంబర్ 20, 2018 ప్రారంభమైనటువంటి ఈ పథకము భూ వివాదాల పరిష్కారం కోసము భూముల వివరాలు స్పష్టంగా ఖచ్చితంగా ఉండేందుకు ప్రారంభించబడినటువంటి పథకమే భూధార్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించినటువంటి 2014 నుంచి 2018 వరకు కూడా అన్ని పథకాలపైన వీడియోస్ అనేవి చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటి వరకు కూడా మనం పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చూడడం జరిగింది. అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే, విలువైన సమాచారము, సజెషన్స్, సలహాలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో ఇవ్వండి. తప్పకుండా పాటించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.